హాయ్ అండి, అందరికీ అందరూ బాగున్నారనుకుంటూ ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి 2-3 డేస్ ముందు వీడియో అన్నమాట. ఇది బుధవారం గురువారం రోజు వీడియో అన్నమాట. ఇది బుధవారం రోజు మేము ఒక ఫంక్షన్కి వెళ్ళామన్నమాట, పెళ్ళికి. మా రిలేటివ్స్లో పెళ్ళి ఉంటే, మ్యారేజ్ ఉంటే వెళ్ళామన్నమాట. అన్నీ మా రిలేటివ్స్ అంతా ఊరు సైడే కాబట్టి ఊరు సైడే వెళ్ళామండి. మా కార్లోనే వెళ్ళాము. వెళ్ళడానికి రావడానికి అంటే 12 అవర్స్ పడుతుంది అన్నమాట వెళ్ళి రావడానికి. మార్నింగ్ 8 అట్లా వెళ్తే నైట్ 8-10 అట్లా వచ్చినాము. 8-9 అట్లా వచ్చినాం అన్నమాట. 3 అవర్స్ జర్నీ పడుతుంది. మళ్ళీ వెళ్ళి వచ్చేసరికి అసలు మామూలు విషయం కాదన్నమాట. అంత దూరం వెళ్ళి రావడం జర్నీ. ఇదండి, ఊరికెళ్ళి వచ్చిన తర్వాత నైట్ మా అత్తమ్మ అన్నం కర్రీ వండుతారన్నమాట. ఎక్కడికన్నా వెళ్తే వండేశారు. తినేసి కొంచెం గిన్నెలు ఉంటే కడిగేసి షింకు అదంతా క్లీన్ చేసి, అసలు ఎక్కడికైనా వెళ్ళి వస్తే అలసిపోవడమే. నేనైతే పడుకుంటా నైట్గా అదన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ ఇల్లంతా ఓట్ చేసుకొని పిల్లలకి టిఫిన్కి ఈరోజు ఉప్మా చేస్తున్నా. మా వారికి జ్యూస్ అది చేసి ఇచ్చిన తర్వాత ఇల్లంతా ఊడ్చేసి బయట ముగ్గు పెట్టుకొని టీ పెట్టేసుకున్నా. అటు సైడ్ టీ కొంచెం లేవడానికి ఈరోజు లేట్ అయిందన్నమాట. 5కి లేస్తాను కదా, 6 అయిందన్నమాట ఈరోజు. డైలీ 5-5:30 కన్నా కంపల్సరీ. ఈరోజు 6-10 అట్లా అయిందన్నమాట. ఊరికెళ్ళి వస్తే అంతే అలసిపోయినట్టు అవుతుంది అన్నమాట. ఇదండి, ఇక్కడ పక్కన టీ పెట్టేసా, అయిపోయింది. మా పిల్లలకి ఉప్మా చేసేస్తున్న, రవ్వ ఉప్మా టిఫిన్కి ఈరోజు. రవ్వ వేయించేసి పోపు పెట్టేసి పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, కరివేపాకేసి పోపు పెట్టేసి నీళ్ళు వేసిన తర్వాత, ఎసరు వచ్చిన తర్వాత రవ్వ వేసేయడమే. ఈజీ ప్రాసెస్ అన్నమాట. ఉప్మా మేము ఎక్కువగా తినేదైతే ఉప్మా అన్నమాట. తొందరగా అయిపోతుంది. అటుకులు అలాంటివి కన్నా ఇలా ఉప్మానే తొందరగా తింటారన్నమాట. మా ఇంట్లో బాగానే ఇష్టపడతారు ఉప్మాకి, అందుకనే ఉప్మా చేసేసా. దాని తర్వాత నిన్న టమాటా పచ్చడి కూడా పెట్టే. ఆ రోజు ముందు రోజు పెళ్ళికి వెళ్తానని ఐడియా లేకుండా అన్నమాట. అందుకనే నేను టమాటా పచ్చడికి అన్ని ప్రాసెస్ రెడీ చేసుకొని పెట్టుకున్నా. మళ్ళీ వచ్చిన తర్వాత నెక్స్ట్ డే చేసేసాను అన్నమాట మార్నింగే. మళ్ళీ టమాటాలు కొంచెం ఎండలేదు, అందుకనే పైకి వెళ్ళి ఎండేసి వచ్చాను. అవన్నీ మిక్సీకి వేసేది ఉంటే వేసాను అన్నమాట. అది టమాటా పచ్చడి వీడియో ఇంకా ఎడిట్ చేయలేదన్నమాట. అది నిల్వ పచ్చడి, ఎవరికైనా ఉపయోగపడితే పెడతా వీడియోలు చూడండి. ఇదండి
అవన్నీ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఊడ్చేస్తున్నా. నేను టిఫిన్ అది తినేసిన తర్వాత ఇల్లంతా ఊడ్చేసిన తర్వాత ఈరోజు ప్రదోష పూజ అన్నమాట. ఈరోజు నేను మా వారైతే ఉపవాసం ఉంటామన్నమాట. మార్నింగ్ మా వారికి అయితే టిఫిన్ బగారు అది ఇచ్చేసాను. ఉపవాసం ఉంటే సగ్గుబియ్యం అన్న బగారా రైస్ అని దొరుకుతుంది, అది అన్న తింటామన్నమాట ఇద్దరము. మా వారికి అయితే పొద్దున్నే కట్టించేసాను. ఈవినింగ్ పూజ చేసిన తర్వాత ఇద్దరం తింటామన్నమాట. ఇది ఇల్లంతా హాలు కిచెన్ రెండే తుడుచుకుంటున్నా. ఈవినింగ్ పూజ చేయాలి కదా, అందుకని తుడిచేసి ఇలా పెట్టేసుకుంటా. సెల్ఫ్లో కొన్ని బట్టలు ఉంటే అటు ఇటు అయినాయి అన్నమాట. అవన్నీ కొన్ని సర్దేసిన తర్వాత నేను స్నానం చేసి వచ్చి పూజ చేసుకొని వంట స్టార్ట్ చేసా. పిల్లలకి టైం అయిపోతుంది లంచ్ ఇవ్వడానికని వంట స్టార్ట్ చేశాను. ఈరోజు తోటకూర ఫ్రై రైస్ వండేస్తున్నా. మళ్ళీ ఈవినింగ్ చేయాలన్నమాట. నాకు 3 గంటల స్టార్ట్ చేస్తాం. మళ్ళీ అటు సైడు రైస్ పెట్టేశాను, ఇటు సైడు కర్రీ వండేస్తున్నా. తోటకూర ఫ్రై అయితే ఒక కడాయిలో ఆయిల్ వేసి కొంచెం ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు వేసి దోరగా వేయించిన తర్వాత పసుపు, కొంచెం కారం, ఉప్పు వేసేసి మూత పెట్టకుండా అలాగే వండుతాను అన్నమాట. అదే ఫ్రై లాగా వండేసా. మూత పెడితే బ్లాక్ అవుతుందంట. ఏ ఆకుకూరలు వండినా అలా ఫ్రై లాగా చేసేసి పెట్టేసాను అన్నమాట. అటు సైడ్ అవి పెట్టేసి ఉడుకుతూ ఉంటాయి. ఈరోజు గురువారం కదా, లక్ష్మీ కలశం పెట్టుకుంటా. మా అత్తమ్మ పూజ చేస్తున్నారు. ఇది లక్ష్మీ కలశము మండే రోజు పెడతా, మళ్ళీ గురువారం రోజు తీసేసి మళ్ళీ గురువారం పెట్టుకుంటా అన్నమాట. ఇది క్లీన్ చేసేసి లోపల ఉన్న వాటర్ చెట్లకి ఇలా బకెట్ ఒకటి, నేను పూజ చేస్తే వాటర్ పోయడానికి ఒక బకెట్ పెట్టుకుంటాను అన్నమాట. అలా కొత్తదే, అది చిన్న బకెట్, అందులో పోసి పెట్టుకుంటా. తర్వాత చెట్లకి పోసి వస్తాను అన్నమాట. ఇది కింద పీట, చెంబు అంతా క్లీన్ చేసుకొని ఆ ప్లేట్లో ఉన్న
బియ్యము పక్షులకి అట్లా వేయాలన్నమాట అవి. ఇది క్లీన్ చేసుకున్న తర్వాత దీనికి స్వస్తిక్ దించి పూజ చేసుకొని కింద పీట పైన కుబేర ముగ్గు పెట్టుకుంటాను అన్నమాట. నేను దానిపైన కుబేర ముగ్గు వేసుకొని ఆ కలశంలో చెంబు నిండా నీళ్ళు, దాంట్లో కొంచెం పసుపు, కుంకుమ, అక్షతలు, పూలు, ఒక కాయిను, గవ్వలుంటే గవ్వలు, కొన్ని పూలు పైన వేసి ఇలా తూడ్చేసుకొని వేసుకుంటే కొంచెం బ్లాక్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఆ ప్లేట్లో ఇంకా కొత్తవి రైస్ అన్నమాట. కొంచెం బియ్యం వేసి ప్లేట్కి కొంచెం పూజ చేసి అందులో బియ్యం వేసుకొని ఇలా పెట్టుకుంటాను అన్నమాట. నిజంగా అండి, ఇది పెట్టుకున్న నుంచి అయితే నాకైతే రిజల్ట్ ఉంది కంపల్సరీ. ఇంట్లో ఏవైనా చిన్న చిన్న గొడవలు, చికాకులు, మనశ్శాంతి ఉండకుండా ఏదో ఒకటి అవుతూ ఉంటుంది కదా. ఇదైతే పెట్టుకున్న నుంచి నాకు చాలా బాగుందన్నమాట. నేను లక్ష్మీ కలశం కూడా పెట్టేసుకొని దండం పెట్టుకొని ఇలాగన్నమాట. ఒక గుమ్మానికి రైట్ సైడు ఇలా కింద తూడ్చేసి ముగ్గేసుకొని ఇలా పెట్టుకొని ధూపం వేస్తాను అన్నమాట. మనకి లోపల వచ్చేసరికి లోపలికి వస్తాం కదా, రైట్ సైడ్ అన్నమాట. మెయిన్ డోర్కి రైట్ సైడ్ ఇదన్నమాట. మళ్ళీ కొంచెం లంచ్ ఇచ్చేసి కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత మధ్యాహ్నము మా వారు వచ్చిన తర్వాత మళ్ళీ నైట్ వరకు అంటే ఆకలేస్తుంది కదా, ఇలా కొంచెం క్యారెట్, మళ్ళీ అవి అప్పడాలు, ఉపవాసానికి చేసే అప్పడాలు ఇవి చేసి పెట్టేశాను. మళ్ళీ జ్యూస్ చేసేసాను. మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తే ఈవినింగ్ స్నానం చేసి వచ్చి 3కే వంట స్టార్ట్ చేశాను అన్నమాట. 3-4 అట్లా వంట స్టార్ట్ చేస్తా. రైసు, బీరకాయ కర్రీ వండేసా, పిండి కూడా తడిపి పెట్టేశాను అన్నమాట. ఇది పూజకంతా రెడీ చేసుకుంటున్నా. పూజ చేసి మళ్ళీ తినడానికి 6-7 అవుతుందన్నమాట నాకు. ఇదండి ఈరోజు వీడియో. ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి